హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మోటో వింగ్స్. మారుతి సుజుకి తన ఫస్ట్ ఎలక్ట్రిక్ వెహికల్ ని మార్కెట్లోకి తీసుకొని వచ్చింది. అయితే అది కూడా మన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా. అయితే ఈ వెహికల్ ఈ మంత్ అంటే సెప్టెంబర్ 2025 నుంచి మార్కెట్లోకి అవైలబుల్ ఉండొచ్చు. మారుతి సుజుకి ఈ వెహికల్ని ఒక ప్రెస్టీజియస్గా తీసుకొని మార్కెట్లోకి ఎలక్ట్రిక్ వెహికల్ రంగంలో లేటెస్ట్గా వచ్చినా కూడా ఈ వెహికల్ని ఇండియా వరకే కాకుండా అక్రాస్ ద గ్లోబ్ ఎక్స్పోర్ట్ చేసేలాగా ఈ వెహికల్ని డిజైన్ చేసింది. ఇందులో చాలా ఫీచర్స్ని యాడ్ చేసింది. ఇంటీరియర్ కానీ ఎక్స్టీరియర్లో కానీ మరిన్ని చేంజెస్ తీసుకొని వచ్చి ఈ వెహికల్ని లాంచ్ చేస్తుంది. అయితే ఈరోజు మనం మన వీడియోలో ఈ వెహికల్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంకెందుకు ఆలస్యం, లెట్ us స్టార్ట్. సో ఈ కొత్త విటారా ఏదైతే ఉందో మనం పాత బ్రీజాతో పోల్చుకుంటే కొంచెం పెద్దగా అనిపిస్తుంది. అంటే ఫ్రంట్ సైడ్ నుంచి చూడడానికి కొంచెం హైట్గా, కొంచెం విత్ తక్కువగా అనిపిస్తుంది, కానీ లెంత్ అయితే ఎక్కువ ఉంటుంది. అంటే మనం కొంచెం క్రీటా తోటి దీన్ని కంపేర్ చేయొచ్చు అనమాట. కొంచెం నార్మల్ బ్రీజా కంటే ఇది కొంచెం పెద్దగా అనిపిస్తుంది. ఇంకా ఈ డిజైన్ అయితే ఓవరాల్గా కొంచెం క్రాస్ ఓవర్ డిజైన్ లాగా అనిపిస్తుంది. అంటే క్రాస్ ఓవర్ అంటే ఏంటంటే మీకు సైడ్ కానీ లేదంటే ఫ్రంట్ సైడ్ కానీ మీకు మధ్య మధ్యలో అక్కడ మీకు బాటంలో సైడ్ చూసుకుంటే కొంచెం ప్లాస్టిక్ టచ్ ఉంటుంది. కాబట్టి మీకు వెహికల్ ఏంటంటే ఓవరాల్గా చూసేటప్పుడు కొంచెం మస్కులర్గా అనిపిస్తుంది. సో ఇది ఓవరాల్గా ఈ వెహికల్ యొక్క డిజైన్ గురించి. అయితే ఇంకా ఈ వెహికల్ ఉన్న మెయిన్ పార్ట్ ఏదైతే ఉందో మనం బ్యాటరీస్ గురించి ఒకసారి చూస్తే ఇందులో మనకి 2 సెట్స్ ఆఫ్ బ్యాటరీస్ ఇచ్చారు, 2 వేరియంట్స్. ఒకటి వచ్చేసరికి 49 కిలో వాట్స్, రెండోది ఒకటి 61 కిలో వాట్స్. ఇలా 2 వేరియంట్స్లో కొత్త విటారాన్ని తీసుకొని వచ్చారు. అయితే 49 కిలో వాట్స్తో వచ్చే బ్యాటరీ వచ్చేసరికి మనకి 141 బిహెచ్పి పవర్ని ప్రొడ్యూస్ చేస్తే 61 కిలో వాట్స్తో వచ్చేసరికి మనకి 171 బిహెచ్పిని ప్రొడ్యూస్ చేస్తుంది. అయితే ఇదే సెగ్మెంట్లో ఉన్న మన కాంపిటీటర్స్, ఈ వెహికల్కి కాంపిటీటర్స్ ఏవైతే ఉంటాయో అవి మన మహేంద్ర అవ్వచ్చు, లేదంటే హుండై అవ్వచ్చు. ఈ వెహికల్స్ అయితే దీంతో పవర్ వైజ్ చూసుకుంటే వాటికంటే ఈ విటారా కొంచెం తక్కువ పవర్ ఉందని చెప్పొచ్చు. అయితే ఇక్కడ ఏంటంటే వీళ్ళు కొంచెం వెహికల్ యొక్క మైలేజ్ని పెంచేదానికి బహుశా ఈ పవర్ని తగ్గించుండొచ్చు. అలానే ఈ వెహికల్ యొక్క రిమ్ ఒకసారి టైర్ సైజ్ తీసుకుంటే 49 కిలో వాట్స్కి వచ్చేసరికి 18 ఇంచ్ ఎల్ఐ వీల్స్ ఇచ్చారు. 61 కిలో వాట్స్కి వచ్చేసరికి 19 ఇంచ్ ఎల్ఐ వీల్స్ ఇచ్చారు. సో ఇలా టైర్ సైజ్లో కూడా కొంచెం డిఫరెన్స్ ఉంది. అంటే ఇది 2 వేరియంట్స్ కాబట్టి ఇలా టైర్ సైజ్లో కూడా వాళ్ళు కొంచెం డిఫరెన్స్ తీసుకొని వచ్చారు. సో ఇది ఓవరాల్గా దీని ఎక్స్టీరియర్ గురించి. అయితే ఇంక మనం ఒకసారి ఈ వెహికల్లో ఉన్న ఇంటీరియర్ని మనం చూసుకుంటే ఇంటీరియర్ వచ్చేసరికి మెయిన్ మనం ఏదైతే ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కానీ లేదంటే ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ చూస్తామో ఇది బేసిక్గా మనం వెహికల్ ఆఫ్లో ఉన్నప్పుడు చూడటానికి టోటల్ ఒకటే స్క్రీన్ లాగా అనిపిస్తుంది, కానీ కాదు. ఇక్కడ ఏమవుతుందంటే ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఏదైతే ఉందో అది 10 ఇంచెస్ తోటి, అలానే ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వచ్చేసరికి 10.2 ఇంచెస్ తోటి రెండు ఒకే ప్యానెల్లో ఉన్న 2 సపరేట్ స్క్రీన్స్ అనమాట. అయితే ఇది బహుశా విటారా వాళ్ళు 2 స్క్రీన్స్ పెట్టే బదులు ఇది టోటల్ ఒకే స్క్రీన్లో ఇచ్చేసి ఇంకొంచెం పెద్దగా డిజైన్ చేసి ఉంటే ఇంకా చాలా బాగుండేది అనేది నా ఒపీనియన్. ఇక్కడ వెహికల్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనకి డీటెయిల్గా డిస్ప్లే అవుతుంటుంది. అంటే ఇన్ఫర్టైన్మెంట్ కావచ్చు, లేదంటే కాల్స్కి సంబంధించింది, వెహికల్కి సంబంధించింది, ఇక్కడ వెహికల్ రేంజ్, బ్యాటరీ పర్సంటేజ్, ఏ మోడ్లో వెళ్తుంది, ఇవన్నీ డీటెయిల్స్ మీకు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో ఉంటుంది. అలానే ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్కి సంబంధించి మీకు మిడిల్లో కనిపిస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ క్లైమేట్ కంట్రోల్ కానీ వాల్యూమ్కి సంబంధించింది కానీ మాన్యువల్గా ఇచ్చారు బటన్స్. ఇంకా ఈ వెహికల్లో ఉన్న డ్రైవింగ్ మోడ్స్ చూసుకుంటే బేసిక్గా ఇందులో 3 మోడ్స్ ఉన్నాయి. ఒకటి ఎకో, 2 నార్మల్, 3 స్పోర్ట్స్. ఈ 3 మోడ్స్లో మనం వెహికల్ని డ్రైవ్ చేయొచ్చు. అయితే ఇక్కడ ఒక చిన్న గేర్ నాబ్ లాంటిది ఇచ్చారు. దీంతో మనం కారు యొక్క డ్రైవింగ్ మోడ్స్ని అయితే మనం చేంజ్ చేసుకోవచ్చు. సేమ్ ఇక్కడే మనకి పార్కింగ్ బటన్ కూడా ఇచ్చారు. ఈ పార్కింగ్ బటన్ తోటి మనం పార్క్ చేస్తున్నప్పుడు వెహికల్ని పార్క్ మోడ్లో కూడా తీసుకొని వెళ్ళొచ్చు. అయితే ఇంకా ఈ వెహికల్లో మనం మెయిన్గా ఏదైతే సేఫ్టీ ఫీచర్ ఉందో అది లెవెల్ 2 ఎడాస్ ఉందన్నమాట. లెవెల్ 2 ఎడాస్ అంటే ఏంటంటే యాక్చువల్గా ఎడాస్ అంటే అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెంట్ సిస్టమ్ అని చెప్పొచ్చు. అంటే ఇది కంప్లీట్ సెల్ఫ్ డ్రైవింగ్ వెహికల్ కాదనమాట. ఇట్ ఇస్ అంటే పార్షియల్లీ సెల్ఫ్ డ్రైవింగ్ వెహికల్ అని చెప్పొచ్చు. అంటే మనం హైవేలో వెళ్తున్నప్పుడు కానీ లేదంటే లైన్ క్రాస్ అవుతున్నప్పుడు కానీ ట్రాఫిక్లో వెళ్తున్నప్పుడు ఏదైనా బ్లైండ్ స్పాట్స్ ఉన్నా కూడా వెహికల్ ఏంటంటే రికగ్నైజ్ చేస్తుంది అనమాట. అది మనం ఎనేబుల్ చేసుకున్నప్పుడు ఆ వెహికల్ దానికదే
అంటే హైవేలో వెళ్తున్నప్పుడు దానికదే బ్రేక్స్ అప్లై చేసుకుంటుంది, దానికదే యాక్సిలరేషన్ ఇచ్చుకుంటుంది. బట్ ఇది ఫుల్లీ నాట్ సెల్ఫ్ డ్రివెన్ వెహికల్ కాబట్టి మనం ఎప్పుడు అలర్ట్‌గానే ఉండాలి డ్రైవింగ్ చేసేటప్పుడు. సో, ఇది ఇందులో ఉన్న ఒక ఎక్స్‌ట్రా ఫీచర్ అని చెప్పొచ్చు. ఇంకా ఇందులో మనకి 360 డిగ్రీ కెమెరా గూడా ఇచ్చారు. అంటే వెహికల్ చుట్టూ ఉన్నది మనం లోపల స్క్రీన్‌లో మనం చూసి దాని ప్రకారం మనం వెహికల్‌ని పార్క్ చేసుకోవడం గానీ, లేదంటే ట్రాఫిక్‌లో వెళ్తున్నప్పుడు గానీ, మనకొక ఐడియా ఉంటుంది రోడ్ పైన లేదంటే చుట్టుపక్కల ఉన్న వాటి గురించి. సో, ఇంకేంటంటే ఇందులో మనం ఇంటీరియర్‌లో ఒకసారి చూసుకుంటే ఇక్కడ మనకి ఫాస్ట్ ఛార్జింగ్ గూడా ఇచ్చారు. అంటే వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ గూడా ఉంటుంది ఇందులో. ఇంక ఈ వెహికల్‌లో ఉన్న ఇంటీరియర్‌ని మనం ఒకసారి చూసుకుంటే అంటే మెయిన్‌లీ అంటే సీటింగ్‌ని ఒకసారి చూసుకుంటే డ్రైవర్ సీట్ వచ్చేసరికి ఇది ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సీట్ అనమాట. 10 టైప్స్ ఆఫ్ చేంజెస్ మనం ఎలక్ట్రికల్లీ మనం చేయొచ్చు. అయితే ఫ్రంట్ ఉన్న 2 సీట్లు మనం ఎలక్ట్రికల్‌గా చేంజ్ చేసుకోవచ్చు. అయితే ఇంకా రేర్ సీట్ ఏదైతే ఉందో, రేర్ సీట్‌లో వచ్చేసరికి ఇక్కడ 3 సెపరేట్ సీట్స్ లాగా ఉంటుంది. కానీ సెంటర్ సీట్‌ని కూడా వీళ్ళు ఒక సెపరేట్ సీట్‌గా డిజైన్ చేసి హ్యాండ్ రెస్ట్ లాగా కూడా ఇచ్చారు. సో, దీనిలో 2 కప్ హోల్డర్స్ కూడా ఉన్నాయి. సో, ఇది అయితే ఇక్కడ ఈ వెహికల్‌లో ఏంటంటే మెయిన్‌లీ రేర్ ప్యాసింజర్స్‌కి అంటే వెనక సీట్‌లో ఉండే వాళ్ళకి కొంచెం హైట్ తక్కువ అనిపిస్తుంది. అంటే హెడ్ రూమ్ తక్కువ అనిపిస్తుంది. కానీ లెగ్ రూమ్ మాత్రం సఫిషియెంట్‌గా ఉంది. ఫ్రంట్ సీట్‌లో మాత్రం ఆహ్, ఆహ్, డ్రైవర్‌కి కానీ లేదంటే ఫ్రంట్ సైడ్ కో ప్యాసింజర్‌కి గానీ కావాల్సినంత లెగ్ రూమ్ ఉంది. బట్ రేర్ సీట్‌లో మాత్రం హైట్ వైస్ కొంచెం కాంప్రమైజ్ అయినట్టు అనిపిస్తుంది. సో, ఇది ఓవరాల్‌గా ఈ బండిలో ఉన్న సీటింగ్ గురించి. ఈ సీట్‌లో కూడా కొంచెం లెదర్ అండ్ ఫ్యాబ్రిక్ మిక్స్డ్ తోటి టోటల్ ఇంటీరియర్ డిజైన్ అయి ఉంటుంది. ఇంకా మనం ఇందులో ఉన్న ఒక డాష్ బోర్డ్‌ని చూస్తే డాష్ బోర్డ్ వచ్చేసరికి ఓవరాల్‌గా ఈ టాప్ వచ్చేసరికి డాష్ బోర్డ్‌లో మనకి కొంచెం హార్డ్ ప్లాస్టిక్‌తో బాగా డిజైన్ చేశారని చెప్పొచ్చు. ఏసీ వెంట్స్ కూడా అంత ప్రీమియంగా ఏం లేవు. కొంచెం నార్మల్ లుక్స్‌తోనే ఉంటాయి ఏసీ వెంట్స్. ఇంకా మనం ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ గానీ లేదంటే ఈ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్‌కి పక్కన మనం డాష్ బోర్డ్‌ని గాని ఒకసారి చూస్తే ఇది కొంచెం రబ్బరు లేదంటే ప్లాస్టిక్ మిక్స్ తోటి అయినట్లు కొంచెం స్మూత్ ఫీల్ అయితే ఇస్తుంది. ఇంకిక్కడ మనం గేర్ నాబ్ దగ్గర ఇక్కడ చూస్తే ఇది మ్యాటి ఫినిష్ కాకుండా పియానో బ్లాక్‌తో ఉంటుంది. ఇది వచ్చేసరికి చూడటానికి చాలా ఎలిగెంట్ లుక్‌నైతే ఇస్తుంది. అయితే ఇలాంటి పియానో బ్లాక్స్ ఆహ్, ఇలాంటి కలర్స్ ఏంటంటే మనం ఎప్పుడైనా చేయి పెట్టినా లేదంటే ఏదైనా తగిలినా కూడా దాని షేడ్ అయితే దాని మీద మళ్ళీ పర్టిక్యులర్‌గా కనిపిస్తూ ఉంటుంది. అంటే నార్మల్‌గా మనం మ్యాటి కలర్స్ తీసుకున్నప్పుడు అది మనకి ఇప్పుడు అలా ఇంప్రెషన్స్ మన థంబ్ ఇంప్రెషన్స్ కావచ్చు, లేదు చిన్న చిన్న ఆయిల్ పార్టికల్స్ ఇలాంటివి మనకి అక్కడ పర్టిక్యులర్‌గా కనిపిస్తూ ఉంటాయి. ఇవి చూడటానికి ఫస్ట్‌లో మనకి బాగా అనిపించినా తర్వాత మెయింటెనెన్స్ వైస్ కొంచెం ఇబ్బందిగా అనిపిస్తాయి. ఇంకా మనం ఈ వెహికల్‌లో ఉన్న మెయిన్ స్టీరింగ్‌ని చూసుకుంటే ఇది 2 స్పోక్స్ స్టీరింగ్ వీల్ అనొచ్చు. కానీ దీన్ని ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ అని కూడా చెప్పలేము. అంటే ఇది అంటే మనం ఇంతకుముందు ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ చూసాము. రౌండ్ స్టీరింగ్ చూసాము. ఇదేంటంటే పైన కింద 2 సైడ్‌లు ఫ్లాట్‌గా ఉన్నట్లు ఒక డిఫరెంట్ లుక్ తోటి ఉంటుంది. అంటే ఇది కొంచెం డిఫరెంట్‌గా అనిపిస్తుంది గానీ అంత అంటే స్పెషల్‌గా ఏమి అనిపించదు. సో, ఓవరాల్‌గా ఇది ఈ వెహికల్ యొక్క ఇంటీరియర్ గురించి. బ్యాక్ సీట్‌లో నుంచి మనం వెహికల్ యొక్క బూట్‌ని మనం యాక్సెస్ చేయొచ్చు. అంటే మిడిల్‌లో ఉన్న మన హ్యాండ్ రెస్ట్ గానీ లేదంటే మిడిల్ సీట్ ఏదైతే ఉందో దాన్ని మనం ఫ్రంట్ సైడ్‌కి ఫోల్డ్ చేసి వెనకలున్న బూట్‌ని గూడా మనం యాక్సెస్ చేయొచ్చు. అయితే ఇదొక బెస్ట్ పార్ట్ అని చెప్పొచ్చు. ఇంకోటి రేర్ సీట్‌లో ఇక్కడ వీళ్ళు ఒక మంచి ఫీచర్ ఇచ్చారు. ఏ వెహికల్‌లో మనం రేర్ సీట్‌ని అడ్జస్టబుల్ చేయలేము. అంటే ఫ్రంట్‌కి, బ్యాక్‌కి అలా. కానీ కొత్తగా వచ్చిన ఈ విటారాలో మనం రేర్ సీట్‌ని గూడా కొంచెం వెనక్కి కానీ, ముందుకు కానీ అడ్జస్ట్ చేసుకునే ఫెసిలిటీ ఇక్కడ ఇచ్చారు. ఈ వెహికల్ వచ్చేసరికి ఇంకా మనం మన ఆండ్రాయిడ్ ఆటో ప్లే కానీ లేదంటే మన ఐఫోన్ ఉంది కదా యాపిల్ కార్ప్లే ఈ రెండింటిని కూడా సపోర్ట్ చేస్తుంది. అలానే ఈ సీట్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళు మనకి ఇక్కడ వెంటిలేటెడ్ సీట్స్ ఇచ్చారు. ఇక్కడ రేర్ సీట్ని ఒకసారి మనం ఇందాక అనుకున్నట్లు ఒకసారి చూస్తే రేర్ సీట్లో హైట్ వైజ్ కూడా కొంచెం తక్కువ ఉంటుంది. అలానే రేర్ ప్యాసింజర్స్కి కొంచెం థై సపోర్ట్ కూడా కొంచెం తక్కువ అనిపిస్తుంది. అంటే మనం బేసిక్గా ఎలక్ట్రిక్ వెహికల్స్లో ఈ ప్రాబ్లం వస్తూనే ఉంటుంది. ఇది కొంచెం టై సపోర్ట్ ఏదైతే మనం ఎక్కువసేపు కూర్చున్నప్పుడు కొంచెం టై సపోర్ట్ అనేది కొంచెం తక్కువ అనిపిస్తుంది. అలానే ఇక్కడ ఇది ఒక డ్రాబ్యాక్ అనుకుంటే ఇక్కడ మళ్ళీ మనకి ఒక ప్లస్ పాయింట్ ఉంది. ఇక్కడ కింద ఫ్లోర్ అయితే ఏదైతే ఉందో ఇది ఫ్లాట్ ఫ్లోర్ అన్నమాట. అంటే నార్మల్‌గా మన డీజిల్ గానీ, పెట్రోల్ వెహికల్స్‌లో ఇక్కడ మధ్యలో మీకు ఒక హంప్ అయితే వస్తుంది. కానీ ఎలక్ట్రిక్ వెహికల్స్‌లో ఈ కింద మొత్తం బ్యాటరీ ప్యాక్ ఉంటుంది కాబట్టి మొత్తం ఫ్లాట్‌గా ఉంటుంది. సో, ముగ్గురు ప్యాసింజర్స్ వెనక కూర్చున్నప్పుడు చాలా కంఫర్టబుల్‌గా డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్ చేయొచ్చు. మనం ఈ వెహికల్ గురించి అందరం తెలుసుకోవాలనుకునేది ఏందంటే వెహికల్ యొక్క రేంజ్ ఏందనేది.
మనం ఏదైతే టాప్ వేరియంట్ అనుకున్నామో 69 కిలో వాట్స్ తోటి ఉంది కదా, ఆ వెహికల్ వచ్చేసరికి ఒక్క ఫుల్ ఛార్జ్కి కంపెనీ క్లైమ్ చేసేది వచ్చేసరికి 500 కిలోమీటర్స్ అంటున్నారు. అయితే నేను మీకు పర్సనల్గా సజెస్ట్ చేసేది ఏంటంటే, ఎప్పుడైనా మీకు కంపెనీ ఒక 100 కిలోమీటర్స్ ఆ కంపెనీ క్లైమ్ చేసే రేంజ్ అనుకోండి, మీరు దాన్ని 80 కిలోమీటర్స్ కానీ తీసుకోండి. అలానే ఇప్పుడు వీళ్ళు 500 అంటున్నారు కాబట్టి అది మనకి ఆన్ రోడ్లో రియల్ వరల్డ్లో వచ్చేసరికి 400 కిలోమీటర్స్ రేంజ్ అనేది ఎలా అయినా ఇస్తుంది. సో 400 అనేది మనకి ఈజీగా ఒక ఫుల్ ఛార్జ్ తోటి వస్తుంది. అలానే ఈ వెహికల్ ఛార్జింగ్కి ఎంత టైం పడుతుంది అనేది కూడా మనకి కొంచెం తెలుసుకోవాలని ఉంటుంది. ఈ వెహికల్ ఫాస్ట్ ఛార్జ్లో మీరు కనెక్ట్ చేసినప్పుడు, అంటే డీసీ ఛార్జింగ్ పోర్ట్లో ఎక్కడైనా మీరు కనెక్ట్ చేసినప్పుడు వెహికల్ ఫుల్ ఛార్జ్ అవడానికి ఒక 45 నుంచి 50 మినిట్స్లోనే వెహికల్ 80% వరకు అవుతుంది. ఒక 1 అవర్ 1 అవర్ 10 మినిట్స్కి మీకు వెహికల్ ఫుల్ ఛార్జ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకా ఈ వెహికల్తో పాటు వీళ్ళు 3.3 కిలోవాట్ నార్మల్ ఛార్జర్ని ఇచ్చారు. అంటే మీరు ఇంటి దగ్గర నుంచి కూడా వెహికల్ని ఛార్జ్ చేసుకోవచ్చు. ఇంకా ఈ వెహికల్లో మనం ఎయిర్ బ్యాగ్స్ విషయానికి వస్తే, వెహికల్లో నార్మల్గా మనం అన్నీ చూస్తున్నాం కదా, వెహికల్స్లో 6 ఎయిర్ బ్యాగ్స్ అనేది టాప్ అని చెప్పొచ్చు. అయితే వీళ్ళు రీసెంట్గా వచ్చిన ఈ విటారాలో వచ్చరికి 7 ఎయిర్ బ్యాగ్స్ ఇచ్చారు. అంటే నార్మల్గా వచ్చిన 6తో పాటు ఫ్రంట్ సైడ్ డ్రైవర్ ఎక్కడైతే కూర్చుంటారో అతని ఫ్రంట్ నీ కానీ టైస్ దగ్గర వచ్చేలాగా, అంటే మీ స్టీరింగ్కి ఏదైతే ఉందో స్టీరింగ్ కంటే కింద బాటంలో ఇంకొక ఎయిర్ బ్యాగ్ ఇచ్చారు. ఇది ఒక ఎక్స్ట్రా ఫీచర్ అని చెప్పొచ్చు. సో ఇది మారుతి సుజుకి కొత్తగా ఈ విటారాలో తీసుకొని వచ్చింది. సో ఇంకా ఈ వెహికల్ని మనం రేర్ సైడ్ అంటే రేర్ ప్యాసింజర్ సీట్లో చూస్తే కొంచెం టై సపోర్ట్ కూడా కొంచెం తక్కువ అనిపిస్తుంది. సో ఇది ఓవరాల్గా ఈ వెహికల్ గురించి. అయితే నేను మీకు ఇప్పుడు బ్రీఫ్గా, అంటే పాయింట్స్ వైజ్ ఈ వెహికల్ యొక్క ప్రోస్ కాన్స్ నేను మీకు బ్రీఫ్గా ఇక్కడ చెప్తాను. ఇంకా ఈ వెహికల్ యొక్క ప్రోస్ మనం చూసుకుంటే, నార్మల్గా మారుతి సుజుకి అనేది మనకి ఫస్ట్ నుంచి ఒక రిలయబుల్ బ్రాండ్ లాగా ఇండియన్స్ తోటి ఉంది. సో కాబట్టి వెహికల్ అనేది మంచి రిఫైన్మెంట్ ఉండి ఉండొచ్చు. ఇంకా ఎప్పుడైనా ఒక ఎలక్ట్రిక్ వెహికల్ అనేది ఎప్పుడైనా మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు వెన్ వీ కంపేర్ విత్, అంటే పెట్రోల్ కానీ డీజిల్ వెహికల్తో కంపేర్ చేసినప్పుడు దీని కాస్ట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అంటే లెట్సే మనం పెట్రోల్ వెహికల్లో మన కిలోమీటర్కి 8 రూపీస్ నుంచి 10 రూపీస్ వరకు పడవచ్చు. కానీ ఎలక్ట్రిక్ వెహికల్లో అది మీరు ఏదైనా వెహికల్ ఎలక్ట్రిక్లో తీసుకోండి, 1 రూపీ నుంచి 2 రూపీస్ మధ్యలో, అంటే అప్రాక్సిమేట్లీ 1.5 రూపీతో మీరు 1 కిలోమీటర్ ట్రావెల్ చేయొచ్చు. ఇది కూడా ఒక ఫ్యూచర్ అని చెప్పొచ్చు. అయితే ఇంకా ఎలక్ట్రిక్ వెహికల్స్కి మీకు సర్వీస్ కానీ మెయింటెనెన్స్ కానీ చాలా తక్కువ ఉంటుంది. ఇది కూడా ఇంకొక ఫ్యూచర్ అని చెప్పొచ్చు. మారుతి సుజుకి అనేది చాలా పెద్ద నెట్వర్క్ కాబట్టి మనం సర్వీస్ గురించి ఏ సిటీలో ఎక్కడికి వెళ్ళినా కూడా మనకి సర్వీస్ స్టేషన్స్ కానీ ఛార్జింగ్ స్టేషన్స్ కానీ అవైలబుల్లో ఉంటాయి. అండ్ ఇంకొకటి, ఇది మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్ కాబట్టి ప్రైజింగ్ విషయంలో కూడా ఈ ప్రైస్ పైన ఎలాంటి ట్యాక్సెస్, అంటే ఫారెన్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు పడే ట్యాక్సెస్ ఇందులో ఉండవు కాబట్టి వెహికల్ మనకి మంచి ప్రైజింగ్లో వస్తుందని చెప్పొచ్చు. సో ఇది ఓవరాల్గా ఈ వెహికల్ యొక్క స్పెసిఫిక్ ప్రోస్ అని చెప్పొచ్చు. ఇంకా కాన్స్ చూసుకుంటే బేసిక్గా పర్ఫార్మెన్స్ ఈ సెగ్మెంట్లో ఉన్న వెహికల్స్లో, అంటే మహేంద్రా నుంచి కానీ లేదంటే టాటా నుంచి కానీ హుండై నుంచి కానీ వచ్చిన వెహికల్తో ఈ వెహికల్ని కంపేర్ చేసుకుంటే పర్ఫార్మెన్స్ అనేది, అంటే వెహికల్ పుల్లింగ్ కానీ వెహికల్ క్విక్నెస్ కానీ కొంచెం తక్కువ ఉంటుందని చెప్పొచ్చు. అలానే ఇంకా ఈ వెహికల్ యొక్క బిల్డ్ క్వాలిటీ, బేసిక్గా మారుతి సుజుకి తన అన్ని వేరియంట్లో బిల్డ్ క్వాలిటీలో కొంచెం కాంప్రమైజ్ అయిందని చెప్పొచ్చు. సో ఇది బిల్డ్ క్వాలిటీ కూడా మనకి ఎక్స్ట్రాడినరీ అని ఏమనిపించదు, యావరేజ్గా అనిపిస్తుంది. అలానే ఇంకా ఈ లుక్స్ని కూడా ఒకసారి మనం చూసుకుంటే, లుక్స్ అంటే మనం ఒక ఎలక్ట్రిక్ వెహికల్ అంటే కొంచెం ప్లెయిన్ లుక్స్, కొంచెం ప్రీమియం లుక్స్ని మనం కావాలనుకుంటాం. కానీ ఈ వెహికల్ మీకు చూడటానికి ఒక పెట్రోల్ కానీ లేదంటే ఒక డీజిల్ వెహికల్ ఎలా ఉంటుందో అలాంటి లుక్స్ని ఇస్తుంది. అది ఎక్స్టీరియర్ వైజ్ అవ్వచ్చు లేదంటే ఇంటీరియర్ వైజ్ అవ్వచ్చు. ఇంకా ఇంకో కాన్ ఏంటంటే, ఇందులో రేర్ సీట్ ఏదైతే ఉందో రేర్ సీట్లో వస్తున్న టై సపోర్ట్ కానీ లేదంటే కంఫర్ట్ కానీ హెడ్ రూమ్కి ఇచ్చిన స్పేస్ కానీ కొంచెం తక్కువ అనిపిస్తుంది. ఇందులో కాన్స్ ఏమని చెప్పొచ్చు అంటే, ఇది మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్ అయినప్పటికీ ఇది టాప్ వేరియంట్ వచ్చేసరికి 22 నుంచి 23 lakhs వరకు ఉంటుంది. సో కొంచెం ప్రైజింగ్ వైజ్ కూడా కొంచెం ఎక్కువ ప్రైస్ అని చెప్పొచ్చు. ఇది ఓవరాల్గా ఈ వెహికల్కి సంబంధించిన కాన్స్. సో ఇది ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ విటారా గురించి చేస్తున్న డీటెయిల్ వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలానే మీకు ఇంకేదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మన ఛానల్లో ఎప్పటికప్పుడు నేను మీకు ఇస్తూనే ఉంటాను. అలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.